హాయ్ అండి. నార్మల్ జిగ్‌జాగ్ మిషన్ మీద చేసుకునే ఎంబ్రాయిడరీ వర్క్ చూపిస్తాను. అది కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే జిగ్‌జాగ్ మిషన్‌తోనే. ఇది మామూలు మిషన్ కాబట్టి పర్టిక్యులర్‌గా కొన్ని డిజైన్సే వేయగలుగుతాము. మన ఇంట్లో ఉన్న మిషనే కాబట్టి బేసిక్‌గానే కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మిషన్ మీద బ్లౌజులు గానీ ఏమైనా కుడతా ఉంటాము. లేదు అంటే జిగ్‌జాగ్ చేసుకుంటాము. అలా కాకుండా ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో ఈజీగా చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే క్లాత్ తీసుకున్నాను. పెద్ద సైజ్ ఫ్రేమ్‌కి క్లాత్‌ని ఫిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇది 12 ఇంచెస్ ఫ్రేమ్ అంటే ఇస్తారనమాట. క్లాత్‌ని చక్కగా సెట్ చేసేసుకోవాలి. అస్సలు లూజ్ ఏమీ లేకుండా. కాటన్ అయినా, సిల్క్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు కొంచెం మందంగా ఉంటే కదలకుండా ఉంటది కదా. మళ్ళీ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటది. ఉల్టా ఫిక్స్ చేసుకోవాలి క్లాత్. ఎంబ్రాయిడరీకి మనం ఫ్రేమ్ ఫిక్స్ చేసిన తర్వాత పై వైపు స్టిచ్ చేసుకుంటాం. ఇది అలా కాకుండా బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకొకటి ఎంబ్రాయిడరీకి ముఖ్యమైనది బక్రం షీటు. ఇది లేడీస్ బక్రం షీటు. మనం నెక్ గానీ వేస్తా ఉంటాం కదా, అదనమాట. పల్చగానే ఉంటది. జెంట్స్ బక్రం షీట్ ఉంటది కదా, అది థిక్‌గా ఉంటది. అది తీసుకోకూడదు. ఇది పల్చగా ఉంటది. ఇది తీసుకుంటే లేదు అంటే మనం అంటే బుక్ పేపర్స్ ఉంటాయి కదా మందంగా, ఆ పేపర్స్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ సిల్క్ దారాలు. మనకి నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. సిల్క్ దారాలు తీసుకోవాలి. ఇక్కడ మిషన్‌ని ఫిక్స్ చేస్తున్నాను చూడండి. నాది షీలా జిగ్‌జాగ్ మిషను. ఇక్కడ జిగ్‌జాగ్ మోడ్ ఉంది కదా, 2 దగ్గర పెట్టేసి స్క్రూ టైట్ చేశాను. మామూలుగా మిషన్‌కి థ్రెడ్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగానే పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ సెట్టింగ్ ఉంటది చూడండి. ఇప్పుడు దారాన్ని ఎలాగైతే సెట్ చేసుకుంటామో మామూలు దారాన్ని ఆ విధంగానే సెట్ చేసుకోవాలి. మిషన్ ఎంబ్రాయిడరీలో మెయిన్ ట్రిక్ ఇదే అనమాట. మొత్తం లూజ్ చేసేయాలి. అసలు తేలికగా వచ్చేయాలన్నమాట. దారం మాత్రం అస్సలు టైట్ అనేది ఉండకూడదు. చూడండి ఈ విధంగా లాగామంటే ఫ్రీగా వచ్చేసేయాలి. అంటే అంత లూజ్ చేసేయాలన్నమాట. అస్సలు పట్టినట్టు అయితే ఉండకూడదు. నార్మల్గా నీడిల్లోకి దారం ఎక్కిచ్చేస్తాం కదా, జిగ్‌జాగ్ మిషన్‌కి తెలుసు కదా ఫ్రంట్ ఉంటుంది హోలు. సో అలా డైరెక్ట్‌గా ఎక్కిచ్చేసేయడమే. ఇంకా పాదంతో పని లేదు. అది కూడా తీసేసేయాలి. ఇక్కడ దూరం కుట్టు, దగ్గర కుట్టు సెట్ చేసుకుంటాం కదా, మనం మామూలుగా కుట్టినప్పుడు అది మొత్తం కిందికి దింపేసేయాలి. అంటే దగ్గరగా రావాలి కుట్టు. మిషన్‌కి సెట్టింగ్ మొత్తం ఇదేననమాట. ఇంక చాలా ఈజీ. ఇంకా ఇదంతా సెట్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట. మళ్ళీ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మళ్ళీ సెట్ చేసుకొని మనం మామూలుగా సెట్ చేసుకోవచ్చు మిషన్‌ని. అప్పుడు మామూలు మిషన్ లాగా యూజ్ అయిపోతది. అంటే జిగ్‌జాగ్ మిషన్‌లా గానీ, మామూలు మిషన్‌లా కూడా సెట్ చేసేసుకోవచ్చు. 3 రకాలుగా అయితే వాడుతా ఉంటాను దీన్ని నేను. ఈ మధ్య అయితే బ్లౌజ్ వర్క్‌లు ఏమీ చేయలేదు కానీ చాలా బ్లౌజెస్ అయితే నేను మిషన్ మీద చేశాను. చూడండి ఫ్రేమ్ ఈ విధంగా పైకొచ్చేలాగా పెట్టుకోవాలి. ఇంకొకటి బక్రం షీటు కింద సైడ్ పెట్టేశాను. బక్రం షీట్ పెట్టడం వల్ల ఏంటంటే కుట్టు దగ్గరికి లాగేసేయకుండా, క్లాత్ లాగేసేయకుండా నీట్‌గా వస్తది. ఏ విధంగా అయితే కుట్టు పడుతదో ఆ విధంగా నీట్‌గా కనిపిస్తది. సెకండ్ నెంబర్‌లో పెట్టి కుట్టాను ఇది. అంటే మామూలుగా జిగ్‌జాగ్ చేసేటప్పుడు సెకండ్ నెంబర్‌లో పెడతాం కదా, అలానే. కాకపోతే కుట్టు దగ్గరికి రావడం వల్ల దగ్గరగా వచ్చేస్తది. సేమ్ అదే నెంబర్‌తో రౌండ్ సర్కిల్ అయితే వేస్తున్నాను. డిజైన్ డ్రా చేసుకోవాలనుకుంటే డ్రా చేసుకోండి. నేను నార్మల్‌గా వేసేస్తున్నాను. ఫ్లవర్స్ కానీ, లైన్స్ కానీ మనం డ్రా చేసుకున్నామంటే, డ్రా చేసుకున్న దాన్ని బట్టి వేసామంటే ఇంకా నీట్‌గా వస్తది కదా. నేను నార్మల్‌గా వేసి చూపిస్తున్నాను. ఇది బేసికే కాబట్టి. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటప్పుడు మాత్రం ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసిన తర్వాత బ్లౌజ్ మీద వేసుకుంటే అప్పుడు నీట్‌గా ఉంటది వర్క్ ఏదైనా. ఇటువంటి సింపుల్ ఫ్లవర్స్ ఓన్లీ బంచెస్ కింద వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ప్రాక్టీస్ చేయండి. కొన్ని రోజులు ఒక 2, 3 డేస్ చేసామంటే ఈజీగా వచ్చేస్తది. ఇంకొకటి బాపిన్‌లో థ్రెడ్ చెప్పలేదు కదా, మామూలు కాటన్ దారమే. టైలరింగ్‌కి వాడతాం కదా, ఆ కాటన్ దారమే పెట్టాను. మెయిన్‌గా ఈ మిషన్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు హ్యాండ్ మూవ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మన హ్యాండ్ జరిపేదాన్ని బట్టి ఆ వర్క్ పడతది అక్కడ. అక్కడ వర్క్ పడేదాన్ని బట్టి మనం జరుపుకుంటూ ఉండాలి. లేదు అంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోయామనుకోండి, చాలా సన్నగా వచ్చేస్తాయి లైన్స్. డిజైన్ వేసేటప్పుడు పెన్సిల్‌తో వేసేస్తున్నాను. ఇది వైట్ పెన్సిల్ అంటే గ్లాస్ మార్కర్ అంటే దొరుకుతది. ఇది యూజ్ చేసుకున్నామంటే ఈజీగా వేసేయచ్చు. అంటే చెరిగిపోకుండా ఉంటది కదా. ఈ లైన్స్ కానీ ఇంకొంచెం లావుగా రావాలి అనుకుంటే థర్డ్ నెంబర్‌లో పెట్టుకోవచ్చు. నెంబర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో వర్క్ ఎక్కడైనా పడలేదు అనిపిస్తే మళ్ళీ రివర్స్ నీడిల్ బ్యాక్ తిప్పుకుంటే సరిపోద్ది. ఈజీగా వేసేయచ్చండి. ప్రాక్టీస్ ఉండాలి కాకపోతే. ఇక్కడ మధ్యలో దారాలు కనిపిస్తున్నాయి చూడండి, అవి చేత్తోనే ఈజీగా తెంపేయచ్చు. అంటే సిజర్ కూడా అవసరం లేదు. ఇంకా బాపిన్‌లో థ్రెడ్ అయితే అస్తమానం కట్ చేయని అవసరం లేదు. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రేమ్ తీసేసుకుంటాం కదా, ఆ టైంలో ఒకసారి కట్ చేసుకుంటే చాలు. ఇక్కడ వర్క్ చేసేటప్పుడు పైన వైపు కలర్స్ మారుస్తూ ఉంటాం కదా, అంటే ఫస్ట్ చూడండి పింక్ వేసాను, తర్వాత గ్రీన్ వేసాను. ఈ విధంగా వేయడం వల్ల అంటే మార్చడం వల్ల దారాలు అయితే ఉండిపోతాయి కదా. పై దారాలని ఈ విధంగా చేత్తో తీసేసుకున్నామంటే చాలు. చూడండి ఈ విధంగా సింపుల్‌గా వచ్చేస్తాయి. సిల్క్ దారం ఈజీగా కట్ అయిపోద్ది. ఇటువైపు ఫిల్ చేసిన తర్వాత అటువైపుకి ఫ్లవర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఈ మధ్యలో దారం ఉండిపోయింది. ఆ దారాన్ని కూడా అలానే కట్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్ అంటే అక్కడ వర్క్ అయిపోయినప్పుడు వెంటనే కట్ చేయకూడదండి దారాలు. చూడండి ఇప్పుడు తీసేసుకుంటే నీట్‌గా అయిపోద్ది. ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి అంటే జిగ్‌జాగ్ మిషన్ మీద ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. బేసిక్ స్టిచ్ అనమాట నేను చూపించింది. అంటే నార్మల్‌గా సింపుల్‌గా
అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమైంది. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. బేసిక్గా ఇంట్లో ఉంటూ ఖాళీగా ఏదన్నా చేద్దాము అనుకున్న వాళ్ళు మన బ్లౌజెస్ మీద ఈజీగా చేసుకోవడానికి ఈ వీడియో కూడా కొంతవరకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్స్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.